Garuda Express, an international courier service. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఇక ఉపరాష్ట్రపతి పదవిపై కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 11న ముగిసిపోతున్నందున ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అనే పనిలో ఎన్డీఏ తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన బీజేపీ నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పేరు తెరపైకి వచ్చింది. కాబోయే ఉపరాష్ట్రపతి విద్యాసాగర్ రావే అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిగా ఎంపిక చేసిన తరుణంలో దక్షిణాదికి చెందిన నేతను ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేయాలని బీజేపీ ఆలోచన ఇందుకు ఊతమిస్తోంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి రేసులో విద్యాసాగర్ రావు పేరు పరిశీలనలోకి తెలుస్తోంది. అన్నీ కలిసి వస్తే ఆయన ఆ పదవిలో కూర్చోవడం అసాధ్యమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రముఖ నేతగా విద్యాసాగర్ రావు అందరికీ సుపరిచితులే. ఆయన కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో 1942 ఫిబ్రవరి 12న ఆయన జన్మించారు. ప్రాథమిక విద్యను వేములవాడ, కరీంనగర్, ఉన్నత విద్యను ఉస్మానియాలో పూర్తి చేశారు. ఉస్మానియా నుంచే ఆయన బీఎస్పీ, ఎల్ఎల్బీ పట్టా పొంది న్యాయవాద వృత్తిని కూడా పూర్తి చేశారు. జనసంఘతో విద్యాసాగర్ రావు రాజకీయ ప్రస్థానం మొదలైంది. అంతకుముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఆయన చురుకైన పాత్ర కూడా పోషించారు. 1970లో జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కాగా ఆయన కరీంనగర్ జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత కాలంలో జనసంఘ నాయకులు జనతా పార్టీ నుంచి బయటకొచ్చి 1980లో బీజేపీని ఏర్పాటు చేయడంతో విద్యాసాగర్ రావు కూడా అందులో చేరారు. బీజేపీలో చేరిక తర్వాత విద్యాసాగర్ రావు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1985లో మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలవడం ద్వారా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. మెట్పల్లి శాసనసభ్యుడిగా 1985, 1998 వరకు ఉన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా 1999, 99లో కరీంనగర్ ఎంపీగా 12, 13వ లోక్సభకు విద్యాసాగర్ రావు ప్రాతినిధ్యం వహించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇక 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో అదే సంవత్సరం ఆగస్టు 30న మహారాష్ట్ర గవర్నర్గా వ్యవహరించారు. తమిళనాడు గవర్నర్గా ఉన్న కొణిజేటి రాజయ్య 2016 ఆగస్టు 30న పదవి విరమణ చేయగా ఆగస్టు 31న విద్యాసాగర్ రావును తమిళనాడు గవర్నర్గాను కొన్నాళ్లు బాధ్యత నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడి సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ మెజార్టీ కోల్పోయిన సందర్భంగా ఆయన రాజీనామాను అంగీకరించి రాష్ట్రపతి పాలన విధించారు.